వైద్య విద్యలో అమ్మాయిలు అదరగొడుతున్నారు. కఠోర దీక్ష పట్టుదలతో వైద్య విద్య సీట్ల సాధనలో అగ్రభాగంలో నిలుస్తున్నారు. పాఠశాల విద్య నుంచి పోటీ పరీక్షల వరకు పక్కా శ్రమిస్తూ వైద్య విద్యలో డిగ్రీ పట్టాలు పొందుతున్నారు. వైద్య విద్యలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా గత 6-7 ఏళ్లుగా జరిగిన సీట్ల భర్తీలో అధిక శాతం అమ్మాయిలే కొల్లగొట్టారు. ఎంబీబీఎస్లో 57%, బీడీఎస్లో 77%, మెడికల్ పీజీలో 61%, డిప్లొమాలో 85%, ఎండీఎస్ పీజీలో 74% సీట్లు అమ్మాయిలే పొందారు. అలాగే బీఎస్సీ నర్సింగ్లో 88%, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో 67.10%, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో 53.61% సీట్లు కైవసం చేసుకున్నారు. ఒక్క పీజీ మెడికల్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో మాత్రమే పురుషులు ఎక్కువ సీట్లు సాధించారు. అప్పటికే అమ్మాయిలకు పెళ్లిళ్లవ్వడం, కుటుంబ బాధ్యతలు పెరుగుతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కానీ మిగిలిన అన్ని కోర్సుల్లో కన్వీనర్ కోటాలోనైనా, యాజమాన్య కోటాలోనైనా సీట్ల సాధనలో అమ్మాయిల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లోనూ మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిల్ని తల్లిదండ్రులు సమానంగా చదివించడం, పిల్లల్లో ఒకరిని డాక్టర్ని చెయ్యాలన్న ఆకాంక్షే అమ్మాయిల్ని వైద్య విద్యకు చేరువ చేస్తోంది. ఆర్థికంగా భారమైనప్పటికీ తల్లిదండ్రులు వెనకడుగు వేయటం లేదు. ఈ ప్రోత్సాహంతోనే అమ్మాయిలు రేయింబవళ్లు శ్రమించి వైద్య విద్యలో ప్రవేశాలు పొందుతున్నారు. వైద్యులుగా స్థిరపడ్డాకే కొందరు పెళ్లిళ్లు చేసుకుంటుండగా ఇంకొందరు పెళ్లి తర్వాత కూడా పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. కుదిరితే ఎంబీబీఎస్ సీటు, లేకపోతే బీడీఎస్లో చేరుతున్నారు. ఆ తరువాత ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, జార్జియా, కజకిస్తాన్, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకెళ్తున్న అమ్మాయిల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఏమైంది అంటే ఎక్కువ మంది శాతం మహిళలే పోటీ పడుతున్నారండి. అది అన్ని చోట్ల అలాగనే ఉంది. నేను చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. దానిలో చాలా మార్పులు వచ్చాయి. మేము చదువుకున్నప్పుడు 90 మంది మగవాళ్ళు ఉంటే 60 మంది లేడీస్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. 90 మంది ఆడవాళ్ళు ఉంటే 60 మంది 50 మందే మగవాళ్ళు ఉంటున్నారు. మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి చదువుకుని అన్నీ బ్యాలెన్స్ చేసుకుని వర్క్ చేయగలుగుతున్నారు. దానివల్లనే ఇది పాసిబుల్ అవుతుంది. ఎంబీబీఎస్ డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఓపిక, అలాగే చాలా కష్టంతో కూడుకున్నది. మనం చాలా రోజులు చదువుకోవడానికి కష్టపడాలి. చదివిన తర్వాత ఉద్యోగం చేయడానికి ఇప్పుడు చదువుకుంటే అయిపోదు, అక్కడ తర్వాత అయిపోదు. మళ్ళీ నైట్ డ్యూటీలు ఉంటాయి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి, వాటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉండాలి. ఎడ్యుకేషన్ వైజ్ ద నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ హ్యావ్ ఇంక్రీస్డ్, నంబర్ ఆఫ్ సీట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఆపర్చునిటీస్ టు గెట్ ఇన్ టు మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. సో అందుకే సీట్స్ పెరిగాయి, ఎక్కువ మందికి అవకాశం ఉంది చదువుకోవడానికి. లేదంటే మెడికల్ సిస్టంలోకి డిఫరెంట్ మెడికల్ అండ్ పారామెడికల్ కోర్సెస్లోకి ఫీమేల్స్ని రావడానికి like there are scopes that has improved over years. So that could be one of the reason why we have more of females and more or less anekante equal opportunities to study compared to olden days ఉంది అనేది నేను చెప్పగలను. గతంలో మెడికల్ పీజీలో జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, గైనిక్, పీడియాట్రిక్స్ కోర్సుల్లో మాత్రమే అమ్మాయిలు పరిమితంగా ప్రవేశాలు పొందేవారు. కానీ ఇప్పుడు జనరల్ సర్జన్, ఆర్థో, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, క్యాన్సర్, ఎనస్థీషియా కోర్సుల్లోనూ మహిళలు చేరుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే సుమారు 4500 మంది వైద్యుల్లో 60% మహిళలే. ప్రీ అండ్ పారామెడికల్ క్లినికల్ ఉద్యోగాల్లో 80% అతివలు సొంతం చేసుకున్నారు. వైద్య రంగంలోనే అంతర్భాగంగా ఉన్న ఫిజియోథెరపీ, నర్సింగ్, ఇతర పారామెడికల్ కోర్సుల్లోనూ అమ్మాయిలే ఎక్కువగా చేరుతున్నారు.